ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం. సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి వివరాలకే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈపీఎఫ్ఓ అలర్ట్. ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పెంపునకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. 78 లక్షల మందికి ఊరట. సుదీర్ఘకాలంగా ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ 95 స్కీమ్ పెన్షన్దారులకు డిమాండ్కు ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఈపీఎస్ 95 పెన్షన్దారుల డిమాండ్లను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ అందించారు. అంతేకాదు, హయ్యర్ పెన్షన్ విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హయ్యర్ పెన్షన్కు సంబంధించి సుప్రీంకోర్టు కూడా తీర్పు అందించింది. దీనిపై ఈపీఎఫ్ఓ ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ కోరింది. ఈ నేపథ్యంలో కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెరుగుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి. సో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కింద కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ పింఛన్దారులకు నెలవారీ పెన్షన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇటీవల ఈపీఎస్ 95 చీఫ్ కోఆర్డినేటర్ వీరేంద్ర సింగ్ ఇటీవల మాట్లాడుతూ ఈపీఎస్ 95 కింద 78 లక్షల మంది పెన్షన్లు ఉన్నారని, వీరిలో 40 లక్షల మందికి కేవలం 1,500 రూపాయల కన్నా తక్కువ పెన్షన్ వస్తుందని, మిగతా వారికి 2,000 రూపాయల నుంచి 2,500 మధ్యలో పెన్షన్ లభిస్తుందని ఆయన వాపోయారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి హయ్యర్ పెన్షన్ కింద కనీస పెన్షన్ 7,500 రూపాయలకు తక్షణమే పెంచాలని, రిటైర్ అయిన వారికి సామాజిక భద్రత లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరి నేషనల్ మూవ్మెంట్ కమిటీ అంటే ఎన్ఏసీలో దాదాపు 78 లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లకు 7.5 కోట్ల మంది పారిశ్రామిక రంగాల ఉద్యోగులు ఉన్నారని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే ఈపీఎఫ్ఓ సూచనలో భాగంగా ప్రతిపాదనలను ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తోందని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చినట్లు ఎన్ఏసీ ఒక ప్రకటనలో తెలిపారు. పెన్షన్దారులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. గత ఆగస్టు ప్రారంభంలో ఈపీఎస్ 95 ఎన్ఏసీ ప్రతినిధుల కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవ్యను కూడా కలిశారు. వారి డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసుకుంటుందని మాండవ్య హామీ ఇచ్చారు. తమ కమిటీ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేరిస్తే ఈపీఎఫ్ఓతో అనుబంధం ఉన్న కోట్ల మంది ఉద్యోగులు, పెన్షన్దారులను ప్రయోజనం పొందుతారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈపీఎస్ 95 రాష్ట్రీయ ఆందోళన సమితి ఈపీఎస్ సభ్యులు వారి జీవిత భాగస్వాములకు పూర్తి వైద్య కవరేజీని అందించాలని కూడా కమిటీ డిమాండ్ చేస్తుంది. కనీస పింఛన్ పెంచాలని గత 8 ఏళ్లుగా పింఛన్దారులు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని కమిటీ చైర్మన్ అశోక్ రావు